సింగరేణి సంస్థ 135 వసంతాలు పూర్తి చేసుకుని 136వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాలోని గోలిటి జీఎం కార్యాలయాల్లో సింగరేణి జెండాను ఆవిష్కరించి సింగరేణి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రారంభించారు ఆయా ఏరియాల జీఎంలు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులతో పాటు సింగరేణి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలంటూ విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో జన్నారం మండలం చింతగూడ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. చింతగూడ గ్రామంలో గల సర్వే నెంబర్ 81లో ప్రభుత్వ భూమిని ఇల్లు లేని పేద ప్రజలకు కేటాయించి ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలంటూ కలెక్టర్ కుమార్ దీపక్ వినతి పత్రం అందజేశారు. గిరిజనులపై సామాజిక, రాజకీయ, ఆర్థిక, భౌతిక దాడులను నిలిపివేయాలని, గిరిజన చట్టాలను కాలరాస్తున్న పాలకుల కుట్రలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సేవాలాల్ సేన ఆధ్వర్యంలో బెల్లంపల్లికి చేరుకుంది ప్రజా రగ్జోల్ యాత్ర. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు లంబాడా కులస్తులు.